ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ మిగిలిపోయిన ఇడ్లీ తోటి పునుగులు వేసానండి. ఇడ్లీ పిండి కొంచెమే మిగిలితే అందరికీ ఇడ్లీ వేయలేం కదా, కొంచెం ఇడ్లీ తోటి పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, లోపల క్రంచీగా క్రిస్పీగా చాలా బాగా కుదిరాయండి బోండాలు. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఈవినింగ్ స్నాక్స్లోకి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేను ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను. మీ దగ్గర కానీ మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటే ఇలా చేయండి. నాకు ఒక హాఫ్ గిన్నె ఇడ్లీ పిండి ఉందండి. ఒక హాఫ్ గిన్నె మైదా పిండి తీసుకున్నాను. మీరు గ్లాస్తో కొలుచుకుంటే గ్లాస్ తోటి, కప్పుతో అయితే కప్పు, దేనికైతే ఒకటికి గాను సగం మైదా పిండి వేసుకోండి. ఒక గ్లాస్ ఇడ్లీ పిండి అనుకోండి, హాఫ్ గ్లాస్ మైదా పిండి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందాం మనము. చూడండి, ఇడ్లీ పిండి మైదా పిండి కలుపుకున్నాను. నేను ఆల్రెడీ ఇడ్లీ పిండిలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేయలేదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు నానబెట్టాను. ఆ ప్లేస్లో మీరు ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేయండి. ఇప్పుడు 1 గంట పాటు నానబెట్టుకుందాము. చూడండి, పిండి 1 గంట తర్వాత చూపిస్తున్నాను. మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకుందాము. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా వేస్తున్నా. మీరు ఓవర్ నైట్ మొత్తం నానబెట్టే పని అయితే వంట సోడా అవసరం లేదు. అప్పటికప్పుడు వేసుకునే పని అయితే ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకుందాము. పిండి మరీ గట్టిగా ఉంటే నేను కొంచెం మజ్జిగ యాడ్ చేశాను. మీకు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతే అవసరం లేదు. మజ్జిగ ప్లేస్లో మీరు ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగైనా వేసుకోండి, బాగుంటుంది. ఈ మాత్రం ఉండాలి కన్సిస్టెన్సీ. వేస్తే ఇలా రావాలండి. నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని కొంచెమే వేసాను. చూడండి, ఆయిల్ తగినంత వేసుకోండి. ఆయిల్ మాత్రం మరీ ఓవర్గా హీట్ అవ్వకూడదు. మీడియం సైజులో హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం చూడండి, కొంచెం కొంచెంగా తీసుకుందాము. ఇలా వేసుకుంటూ ఉండండి, చిట్టి చిట్టి వచ్చేస్తాయి. చూడండి, మనం లో ఫ్లేమ్లోనే వేపుకున్నాము. ఒకసారి టర్న్ చేద్దాము. తక్కువ ఆయిల్తోనే ఎక్కువ పునుగులు చేసుకోవచ్చండి ఇడ్లీ పిండితో. అప్పటికప్పుడు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కూడా చేయొచ్చు, చాలా బాగుంటాయి. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్కి తీసేసుకున్నాము. ఇలా వాటర్ నూనె వంపేసి మనం మిగతావి కూడా ఇలాగే వేసుకుందామండి. చూడండి, ఇడ్లీ పిండితో పునుగులు రెడీ అయిపోయినాయి. అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్లోకి చేసుకోవచ్చు పిల్లలకి. చూడండి, పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఉన్నాయి. లోన కూడా పిండి లేకుండా చాలా బాగా కుదిరాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.